సంధ్య, ఏం చేస్తున్నావు ఈరోజు? కొబ్బరి పాలు ఎలా తీయాలో చూపిస్తాను. బయట క్యాన్ లో దొరికేవి చాలా చిక్కగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్నా సరే అంతే చిక్కగా వచ్చేలా చేసి చూపిస్తాను. ఈ కొబ్బరి పాలు మీకు చిక్కగా ఉండాలి అంటే రైస్ కి సరిపడా క్వాంటిటీ కొబ్బరికాయ ఉండాలన్నమాట. 1/2 కిలో రైస్ కి 1 కొబ్బరికాయ, కేజీ రైస్ కి 2 కొబ్బరికాయలు. కొబ్బరికాయ మిక్సీ చేసుకునే లోపు మీ రైస్ ఎంత ఉందో దాని క్వాంటిటీ వేడి నీళ్ళు ఇక్కడ పెట్టుకోవాలండి. ఈ మాత్రం సైజులో పీసెస్ కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను ఇక్కడ నలగడానికి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నానండి. దీన్ని వేడివేడి నీళ్ళలో వేయాలి. ఇలా వేడివేడి మరిగే నీళ్ళలో వేస్తే పాలు చిక్కగా వస్తాయి, తొందరగా కూడా వస్తాయి పాలు. కొంచెం ఒకసారి ఇలా తిప్పుకొని కొంచెం చల్లరేక పాలు తీసుకోవడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు తీసేసుకోవాలండి. ఇందులోంచి నట్ మిల్క్ తీసేది బ్యాగ్ దొరుకుతుంది అమెజాన్లో, ఆ బ్యాగ్ ఇది. ఇలా నెమ్మదిగా చక్కగా పాలు తీసుకుంటే కొంతసేపటికి చిక్కగా వచ్చేస్తాయండి పాలు ఇవి. పాలు తీసిన కొబ్బరి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటానండి. ఏదైనా వేపుళ్ళు వేసుకున్నప్పుడు చల్లుకుంటాను. క్యారెట్ ఫ్రై, బీన్స్ ఫ్రై నేను కొబ్బరి ఎక్కువ వాడతాను కాబట్టి నాకు అయిపోతుంది. ఇంతేనండి కొబ్బరి పాలు చేసుకోవడం. ఇలా చేసుకుంటే చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.